అందరికీ షలోం. ప్రార్థన. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, యుగయుగములు జీవించుచున్నవాడ, మా గొప్ప తండ్రి, మాకు సహాయము చేయి తండ్రి. మా ఆదరణకర్త, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, యుగయుగములు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన యావే మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ మాట ప్రకారము, నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళికలో మేము ఉండులాగున నీ ఆజ్ఞల ప్రకారం, నీ కట్టడ నియామక కాలాల ప్రకారము మమ్మల్ని మేము సరిచేసుకుంటూ తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము కట్టుకుంటూ నీ సన్నిధానములో మేము చేరుకొనడానికి ప్రయత్నపడుచుండగా మా ప్రయత్నములన్నీ సఫలీకృతములగునట్లుగా యెషూవా మెస్సీయ నామమున తండ్రి మాకు ఆదరణ కలుగజేస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరచుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పౌరుషము గల యెషూవా కోపింపగా పర్వతములు పునాదు సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. ఈ 14వ అధ్యాయంలో సౌలు సెలవేయకే అతని కుమారుడు అయిన యోనాతాను ఫిలిష్తీయుల దండు మీదకి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. 13వ అధ్యాయంలో తండ్రి తప్పు చేస్తే 14వ అధ్యాయంలో కొడుకు తప్పు చేస్తున్నాడు. సౌలు ఏం తప్పు చేశాడు? యాజకుడు అర్పించవలసిన దహన బలిని అర్పించి ఆయన తప్పు చేశాడు. కొడుకు ఏం తప్పు చేశాడంటే ఎలోహిం చెప్పకయే అతని స్వంతగా ఫిలిష్తీయుల దండు మీదకి వెళ్ళటం, తండ్రికి కూడా చెప్పడం. ఆ విధముగా వెళ్ళి ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులకి వీరికి ఒక మధ్య వీళ్ళిద్దరూ పనివారు, యోనాతాను అతని కింద పనివారు, ఆయుధములు మోయేవారు ఒక మాట అనుకుంటారు. మనకు ఫిలిష్తీయులు కనబడినప్పుడు వారు మన దగ్గరికి రమ్ము అని అనినప్పుడు తండ్రి వారిని మనకు అప్పగించినట్లు, ఒకవేళ అక్కడే నిలువుము అని అనినప్పుడే వారిని మన చేతికి అప్పగించలేదు అని మనం తెలుసుకుందామని వీరిద్దరు అనుకుంటారు అన్నమాట. అలా అనుకొని వెళ్ళినప్పుడు అక్కడున్న ఫిలిష్తీయులు వీరిని చూసి దాగుకున్నటువంటి ఇజ్రాయేలీయులు, హిబ్రీయులు మన ఎదుటికి వస్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు అని వారు చెప్పుకుంటూ ఉంటుండగా వీరి దగ్గరికి వెళ్ళినప్పుడు
మీకు ఒకటి చూపిస్తాను రండి అని ఫిలిష్తీయులు పిలిచినప్పుడు వీరు చేతులు కాళ్ళు ప్రాకుతూ వారి ఎద్దకు వెళ్ళినట్టుగా ఈ అధ్యాయం చూస్తాం. అంటే కొండ ప్రాంతము కాబట్టి అలా వెళ్ళి వీళ్ళందరూ కూడా అక్కడున్న ఇంచుమించు 20 మంది ఫిలిష్తీయులను చంపినట్లుగా, అలా చంపడం వలన అక్కడ ఉన్న మిగతా వారికి చాలా భయం పుట్టినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఈ విషయము గిబియాలో ఉన్నటువంటి సౌలుకు తెలుస్తుంది. మనము వెళ్ళక వాళ్ళ మీదకి వెళ్ళకుండా మరి వారి మీదకి వెళ్ళింది ఎవరు మనకు తెలియకోకుండా అని వేరే దండు ఏమైనా ఉందా అని ఆలోచన చేసినప్పుడు మన దగ్గర ఉన్న వారిలో ఎవరు లేరో తెలుసుకుందామని అందరినీ తరచి చూచినప్పుడు యోనాతాను దగ్గర ఆయుధములు మోయేవారు లేకపోవటం గమనించి, ఓహో వీరు నాకు తెలియకోకుండానే వీరు ఫిలిష్తీయులకి మీదకి వెళ్ళారా అని సౌలు తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క సొంత ఆలోచనలతో ఇక్కడ ఏమంటాడంటే యోనాతాను, కొద్ది మంది వారైతేనేమి అనేక మంది అయితే ఏమి ఎలోహిం వారు మనం రక్షింపలేడా అని అతని పనివారితో అన్న సందర్భం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి వారు మనలో కూడా ఉన్నారు, మనం కూడా ముందు ఉంటాము. అందులో ఎలోహిం చిత్తము అదోనే వారి చిత్తం ఏదో ఎరగక, ప్రణాళిక ఏదో ఎరగక మన స్వతహాగా అనేకమైనవి చేస్తూ ఉంటాం. అవి మనకి నాశనమునికి కానీ ఆశీర్వాదముకు కారణము కాదు. ఈ విషయాన్ని ఈ దినమున నీకు నాకు అదోనే వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.